మీ జీవితంలో ముందు నుంచి మీరు వేసింది ప్రతీదీ తప్పటడుగే అమ్మా. ఏది కరెక్ట్ కాదు. ఈ రోజు మీరు 4 ఇళ్లల్లో పని చేసి నేను బతుకుతున్నాను అంటున్నారు. అది మీరు ఆ రోజే చేసుండాలి. ఫైనల్‌గా ఇప్పుడు ఆ పిల్లలు ప్రశ్నార్థకం అయిపోయారు. ఇప్పుడు ఆయన డీఎన్ఏ టెస్ట్‌కి రమ్మంటే ఆయన ఎందుకొస్తాడు? ఆయన తదనంతరం మీరు ఎంతమందితో అఫైర్స్ పెట్టుకున్నారు? ఎందుకు ఒప్పుకుంటాడు ఆయన? ఆయన రావాల్సిన అవసరం ఏముంది? ఆయన ఒక రెస్పెక్టబుల్ పొజిషన్‌లో ఉన్నాడు గదా! ఈరోజు. ఆయనకొక కుటుంబం ఉంది, పిల్లలున్నారు, వాళ్ళకో ఫ్యామిలీ ఉంది. అన్నీ తెలిసి గూడా ప్రతి ఒక్కరితో మీరు మీ జీవితాన్ని సాగించారు. ఇప్పుడు ఉన్నదల్లా ఒకటే. నేను వాళ్ళనే అడగదలుచుకున్నా. ఇప్పుడు మీ అందరితో ఒకటే చెప్తున్నానండి. నేను అడగదలుచుకున్నది. ఆవిడ ఎలాంటి క్యారెక్టరు, ఏంటి, ఏమి ఆవిడ గురించి మాట్లాడడం కాసేపు పక్కన పెడితే, ప్రతి మగవాడికి ఆడది ఒక విలాస వస్తువు. తన భార్య, తన పిల్లలు, తన అక్క, చెల్లి తప్ప మిగిలిన బయట ఏ ఆడదన్నా గూడా వేరే రకంగా చూసే ఒక క్యారెక్టర్. అంటే అందరికీ అనడంలే. అందులో కొంతమంది ఎక్సెప్షన్, ఒక పర్సెంటేజ్ ఎక్సెప్షన్ ఉండొచ్చు కానీ మెజారిటీ. సో, ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో మంది ఆడవాళ్ళ జీవితాలు ఇలా బలైపోతున్నాయి. అందులో కొంతమంది ఆడవాళ్ళకున్న పొగరు గూడా ఉంది. జీవితాన్ని సరైన పద్ధతిలో మర్యాదగా బ్రతికే అవకాశం ఉన్నప్పటికీ తప్పుదారులు ఎంచుకునే ఆడవాళ్ళు గూడా ఉన్నారు. సరే, ఏది ఏమైనా ఆమె జీవితంలో ఇట్లా జరిగింది. ఆమె జీవితంలో నచ్చో నచ్చకో మీ అందరి ఇంటర్ఫియరెన్స్ ఎంతో కొంత మీ అందరి పాటు ఉంది. అది అది చాలా కామన్ అయిపోయి ఉండొచ్చు. ఇట్స్ రొటీన్ థింగ్ అవ్వచ్చు. కానీ ఇప్పుడు ఆమె ఉన్న పరిస్థితిలో ఆమెకేమన్నా మీరు సహాయం చేయడానికి మీరు ఇష్టపడతారా? అంటే ఇన్ జనరల్‌గా నేను అడుగుతున్నా. అంటే మీరు లయబుల్, మీరేదో ఆవిడకి నేను చెయ్యాలి, నేను ఆవిడని మోసం చేశాను, లేకపోతే ఆ బిడ్డకి నేను తండ్రిని, అలా నేను అడగట్లేదు. ఆ పద్ధతి ఏమీ లేదు. అలాంటిది కానే కాదు. మీరు ఏ తప్పు చేయలేదు అని అనుకుందాం. ఎందుకంటే ఆవిడ జనరల్‌గా ఆవిడ లైఫ్‌లో ఎన్నో జరిగాయి. అందులో మీరు కూడా ఒక పార్ట్.